ఇదే వేగంగా జరిగితే అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవుడు మొత్తం మునిగిపోవుడు మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు. అధ్యక్ష దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అందులో అడుగు మానవ సంచారం పోవద్దు, పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీళ్ళు లేకుండా పెట్టిండ్రు. ఇక్కడి నుంచి గాలి పంపు చేస్తూ ఉంటారు అధ్యక్ష, ఈ ఎండ్ నుంచి గాలి పంపు చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ? ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష. కాబట్టి దానికి లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామంటే లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళీ డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది రాదు మిషన్, మొత్తమే రాదు అధ్యక్ష. ఇప్పుడు తవ్వుతున్నటువంటి టన్నెల్ తవ్వుతున్న మిషన్ యొక్క చరిత్ర ఏంటంటే అవి దానిలోనే డెడ్ చేస్తారు అధ్యక్ష. టన్నెల్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? అతను మధ్య మధ్యలో ఫెయిల్ అవుతుంటుంది అధ్యక్ష, మిషన్ పాతపడిపోతుంది కాబట్టి. ఆ టన్నెల్లోకి పోయి చేయాలి. అమెరికాలో ఉన్న కంపెనీ మెకానిక్లకు మాత్రమే సాధ్యమవుతుంది, ఇండియాలో వాళ్ళు దొరకరు అధ్యక్ష. అవి అంత జటిలంగా ఇరుకపోయినటువంటి సమస్య. కాబట్టి దిక్కు లేకుండా గత్యంతరం లేకుండా ఇలా గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల ఆ మిషన్తోనే మనం ఆ టన్నల్ కొనసాగించాలి. దాన్ని బట్టి అడిగినాం అధ్యక్ష, ఇంజనీర్లు అడిగినాం, ఏమండి మేము తొందరగా అయితే అనుకో, మరి ఇప్పుడు ఏంది గతి అంటే అందరు తెలిసిన చరిత్ర సార్, దీనిలో హైడ్ చేయడానికి కూడా ఏం లేదు. 69లో తెలంగాణ ఉద్యమం జరిగితే అప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇస్తామని ఇచ్చినారు, దాని పేరు ఎస్ఎల్బీసీ. అది నవ్వాన్నా ఏడువాన్నా అర్థం కాదు. ఎన్నేళ్ళైంది అది? నేను వచ్చిన తర్వాత కూడా మనం చేద్దామంటే ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం 42 కిలోమీటర్లు అభయారణ్యం నుంచి పెట్టినారు. అంటే వెనుకకు పోదు, ముందరికి రాదు. అలా ఒక మిషన్ సొరగొట్టిండ్రు. ఆ మిషన్ తీయరాదిగా, అది తవ్వుకుంటూ బయటికి వెళ్ళాలి తప్ప దాన్ని వెనక తీసుకోలేము. అంటే ఎంత ఘోరమైనటువంటి కుట్ర. దీన్ని ఒప్పుకున్న వాళ్ళు ఎవరండి? దీన్ని అంగీకరించిన వాళ్ళు ఎవరు? పెట్టినవాడు ఎన్టీ రామారావు, ఆయన ఆంధ్ర ముఖ్యమంత్రి. మనకు నీలి అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. కానీ ఒప్పుకున్నాడు ఎవడు? మన తెలంగాణలో. చాలా ఇంత పొడవు ఉన్నారే, నాతో 2 అంతల దొడ్డు ఉన్నారు కదా, తక్కువ దొడ్డు ఉన్నారా? ఈ జిల్లాలో లేరా నాయకులు? ఈ జిల్లాలో ఉన్న జానారెడ్డి ఇలా ప్రతిపక్ష నాయకుడు, ఈ జిల్లాలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా పిసిసి అధ్యక్షుడు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బయటికి పోయి. మీ యొక్క ఎస్ఎల్బీసీ సంగతి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఏ తెలివితేటలతో దీన్ని ఒప్పుకున్నారు? ఈ ఎస్ఎల్బీసీ ఒప్పుకున్న నాడు జానారెడ్డి మంత్రిగానే ఉన్నాడు. మరి ఏం చేసినావు నాయన జానారెడ్డి? నీ తెలివి ఏమైంది? ఇలా నల్గొండ జిల్లా ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి.